Oats అనేవి one of the most healthiest grains for babies, light, fiber rich and helps for smooth digestion for babies. మరి ఇటువంటి హెల్తీయెస్ట్ ఓట్స్ని మనం బేబీకి ఏ మంత్లో ఇంట్రడ్యూస్ చేయాలి? ఒకవేళ బేబీకి ఓట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామే అనుకో, ఎటువంటి టైప్ ఆఫ్ ఓట్స్ని బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి? అసలు ఆ ఓట్స్లో ఎన్ని టైప్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి? మార్కెట్లో దొరికే టైప్ ఆఫ్ ఓట్స్లో ఏ టైప్ ఆఫ్ ఓట్స్ని బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి? గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అంటే ఏంటి? రోల్డ్ ఓట్స్ అంటే ఏంటి? అసలు గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ని ఎవరికి ఇవ్వాలి? ఇలా బోల్డ్ అనే డౌట్స్ న్యూలీ మామ్స్కి ఉంటాయి. సో నాకు కూడా ఉన్నాయి, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ డౌట్స్ అన్ని నేను తీసుకెళ్ళి నా బేబీ డాక్టర్ దగ్గర ముందు పెట్టాను అండ్ వాళ్ళు నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం నేను నా ఓట్స్ని చూస్ చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట బేబీకి. సో ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న ఓట్స్ బ్రాండ్ అయితే ఓన్లీ అమెరికాలోనే అవైలబుల్ ఉంది, ఇండియాలో అవైలబుల్గా లేదు. ఒకవేళ మీకు ఇండియాలో అవైలబుల్గా ఉండే మంచి బ్రాండ్ ఓట్స్ కావాలంటే కామెంట్ లింక్, ఐ విల్ ప్రొవైడ్ ద లింక్. సో నేను ఇప్పుడు మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను చాలామంది న్యూలీ మామ్స్కి, ఎవరైతే వాళ్ళు బేబీకి ఈ ఓట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారో. సో అసలు విషయం ఏంటంటే, కాకపోతే నేను ఈ వీడియో లెంత్ అనేది సరిపోదండి, చాలా లెంత్ వచ్చింది నేను చెప్పేది. అందుకని ఫుల్ లెంత్ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేశాను. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి లింక్ ఈజ్ ఇన్ మై బయో, ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీకు ఓట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా తెలుస్తాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను ఇన్స్టాలో మాత్రం పార్ట్స్ వైజ్గానే అప్లోడ్ చేయగలుగుతానండి, ఎందుకంటే టైం సరిపోదు, లెంత్ ఎక్కువగా ఉంది. అందుకని మీకు వెంటనే కావాలంటే యూట్యూబ్లో చూసేయండి. సో ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ ఓట్స్ గురించి తెలుసుకుందాం. ఓట్స్ని మనం బేబీకి 6th మంత్ ఉన్నప్పటి నుంచి ఇవ్వచ్చు. కాకపోతే రైస్ని, మూంగ్ దాల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బేబీకి ఈ ఓట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదైనా న్యూ ఫుడ్ ఐటమ్ని బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లయితే ఆ ఫుడ్ ఐటమ్ కంటిన్యూస్గా 3 days ఇవ్వాలి. ఈ 3 daysలో బేబీని అబ్జర్వ్ చేయాలి. బేబీస్కి ర్యాషెస్, మోషన్స్ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకా మనం ఆ ఫుడ్ని కంటిన్యూ చేయొచ్చు. లేదు ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకోండి ఎలా ఇవ్వాలి అనేది. నౌ లెట్స్ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఓట్స్. ఈ టైప్ ఆఫ్ ఓట్స్ ఏంటంటే, ఒకటి ఇన్స్టెంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్, ఇలా ఈ 4 టైప్ ఆఫ్ ఓట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటిల్లో మనం బేబీస్కి చూస్ చేసుకోవాల్సిన ఓట్స్ రోల్డ్ ఓట్స్, స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్. ఇఫ్ యూ హ్యావ్ స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్ దట్స్ పర్ఫెక్ట్, ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ న్యూట్రిషన్స్ స్లైట్లీ ఎక్కువగా ఉంటాయి రోల్డ్ ఓట్స్ కంటే, అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎందుకంటే అవి స్ప్రౌటెడ్ కాబట్టి. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ స్ప్రౌటెడ్ వన్స్, డోంట్ వరీ ఎట్ ఆల్, రోల్డ్ ఓట్స్ కూడా ఆల్సో కంప్లీట్లీ సేఫ్ అండ్ హెల్దీ ఫర్ బేబీస్. సో నేను పర్సనల్లీ స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్నే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఈ బ్రాండ్ నేను ఇండియాలో కూడా చూశానండి, లేదు. సో అందుకని ఈ బ్రాండ్ ఓన్లీ అమెరికాలోనే అవైలబుల్గా ఉంది. కాకపోతే నేను మంచి టైప్ ఆఫ్ ఓట్స్ని, రోల్డ్ ఓట్స్ని కొన్ని ఇండియాలో సజెస్ట్ చేయగలుగుతాను. మీరు ఒకవేళ కావాలి అంటే కామెంట్ లింక్. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్లూటెన్ ఫ్రీ అంటే ఇట్ డజంట్ కంటైన్ గ్లూటెన్ విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. అది దేంట్లో ఉంటుందంటే వీట్ బేస్డ్ ఫుడ్స్లో, బార్లీలో ఉంటాయి అన్నమాట. ఏ బేబీస్కి అయితే వీట్ బేస్డ్ ఫుడ్ పడదో, బార్లీ పడదో అండ్ గ్లూటెన్ వలన కొంచెం వాళ్ళకి ఏమన్నా డిస్కంఫర్ట్గా ఉంటే వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అనేవి యూజ్ చేయాలండి. నా బేబీకి గ్లూటెన్ ఫ్రీ అయినా పర్లేదు, లేకపోతే మామూలు రోల్డ్ ఓట్స్ అయినా పర్లేదు, రెండు సేఫే అండి. నేను 2 types ఆఫ్ ఓట్స్ని యూజ్ చేశాను అండ్ నా బేబీ పర్ఫెక్ట్లీ ఫైన్. బేబీకి గ్లూటెన్ ఫ్రీ ఓట్సే ఇవ్వాలి అని ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఒకవేళ బేబీకి టమ్మీ డిస్కంఫర్ట్ ఉంటే, ఐ మీన్ ఆఫ్టర్ ఈటింగ్ వీట్ బేస్డ్ ఫుడ్, బేబీ వీట్ బేస్డ్ ఫుడ్ తిన్న తర్వాత ఏమన్నా ఫ్రీక్వెంట్గా బ్లోటింగ్ అనేది ఉంటే, ర్యాషెస్ కానీ రావడం ఉంటే, లూజ్ మోషన్స్ అవుతుంటే, ఓకే తనకి వీట్ బేస్డ్ ఫుడ్ పడలేదు అని అర్థం అనమాట. అప్పుడు మీరు గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ చూస్ చేసుకోవాలి, గ్లూటెన్ ఫ్రీ రోల్డ్ ఓట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో ఇంకా ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసి బేబీకి ఇవ్వాలి అంటే, జస్ట్ ఓట్స్ని రోస్ట్ చేసేసేసి ప్యాన్లో ఫైన్ పౌడర్గా చేసేసి 1 cup ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లో 2 tablespoons ఆఫ్ ఓట్స్ పౌడర్ వేసి చక్కగా మంచిగా థిన్గా అవ్వాలన్నమాట. ఓట్స్ అనేవి అలా బాగా కుక్ అయ్యి థిన్గా అయ్యేంత వరకు ఉంచి ఇంకా బేబీకి చల్లారిన తర్వాత ఇవ్వడమే. దాంట్లో 1 spoon ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆర్ఎల్స్ మీరు ఫస్ట్ ఇలా పెట్టి చూడండి బేబీస్కి ఒక 3 days గుడ్ అనుకుంటే మీరు తర్వాత దాంట్లో ఏ వెజ్జెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను అట్లా క్యారెట్ యాడ్ చేసి పెట్టాను, అట్లా మీరు యాడ్ చేసి పెట్టవచ్చు. సో నేను ఆ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను కదా, చూడండి. ఇంకా ఫైనల్గా ఇదండి నేను ఫాలో అయిన ప్రొసీజర్. నా బేబీకి నేను 6 months నుంచి ఓట్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఎలా ఇంట్రడ్యూస్ చేశాను, ఏ ఓట్స్ని ఇంట్రడ్యూస్ చేశాను అనేది క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు కామెంట్ సెక్షన్లో కూడా రిప్లై ఇస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే,
ఓట్స్ని 6 months నుంచి కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు బేబీకి. కాకపోతే రోల్డ్ ఓట్స్ని కానీ స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే రైస్, మూంగ్ దాల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఓట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. బేబీకి వీట్ బేస్డ్ ఫుడ్ వల్ల ఎలర్జీస్ ఉంటే గ్లూటెన్ ఫ్రీ రోల్డ్ ఓట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఇది అన్నమాట అసలు ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఫుడ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అమ్మ ప్రయాణం 27 అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ మై బయో. థ్యాంక్ యూ. ఆగండి ఇంకా అయిపోలేదు, అసలు ఇదే మెయిన్ పాయింట్ అనమాట. సో ఓట్స్లో యాడెడ్ షుగర్స్, సోడియం లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎంత ఉండాలి, అసలు ఉండాలా ఉండకూడదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఏంటంటే బేబీస్కి కిడ్నీస్ అనేవి ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటాయి, బిలో 1 year బేబీస్కి. సో వాళ్ళకి షుగర్స్ పెట్టడం అంత శ్రేయస్కరం కాదండి. సో దానికి మనం ఏం చేయాలంటే యాడెడ్ షుగర్స్ 0 grams ఉన్నవి, అసలు యాడెడ్ షుగర్స్ లేనివి తీసుకోవాలన్నమాట. యాడెడ్ షుగర్స్ అంటే ప్యాకెట్ ఓట్స్లో ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారనమాట, కానీ బేబీస్కి అది అస్సలు అవసరం లేదు. ట్రై టు చూస్ ఓట్స్ విత్ 0 grams యాడెడ్ షుగర్స్ ఆర్ నో యాడెడ్ షుగర్స్ అని రాసిన ఓట్స్నే తీసుకోండి. అండ్ ఇప్పుడు సోడియం, సాల్ట్ గురించి వద్దాం. ఈ సాల్ట్ గురించి చెప్పాలంటే లేబుల్లో చూసి 30 mg/100 grams, 100 gramsకి 30 mg సోడియం కంటే ఎక్కువ ఉంటే అవాయిడ్ చేయండి. సమ్ బేబీస్ ఓట్స్లో జస్ట్ 5 mg సోడియమే ఉంటుంది, దట్స్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇలా మనం సోడియంని, యాడెడ్ షుగర్స్ని చూస్ చేసుకోవాలి. యాడెడ్ షుగర్ 0 grams ఉండాలి, గుర్తుంచుకోండి. సోడియం లెవెల్స్ లోగా ఉండాలి, లైక్ బిలో 30 mg/100 grams అనమాట. 100 grams ఆఫ్ ఓట్స్కి 30 mg సోడియం మాత్రమే ఉండాలి. 30 mg కంటే బిలో ఉండాలి, అంతకంటే ఒక్క పాయింట్ కూడా ఎక్కువ ఉండకూడదు.